హై వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చందు మరొక ఇంటర్వ్యూతో మీ ముందుకు వచ్చేసాను అనమాట. ఇంటర్వ్యూ కాదు, ఒక స్మాల్ చిట్ చాట్. సో మీ అందరికీ తెలుసు బాలకృష్ణ గారి అఖండ ఎంత విజయం సాధించిందో. మరి ఆ సినిమాలో అందరి గురించి మాట్లాడుతున్నారు, కానీ బాలయ్య గారితో జై బాలయ్య అనే పాటలో ఏ మూమెంట్స్ అండి, ఏం డ్యాన్స్ అండి, అసలు ఆ పాటకైతే థియేటర్లో గోలగోల. మరి అటువంటి స్టెప్పులు వేయించిన కొరియోగ్రాఫర్ భాను అన్న మనతో ఉన్నారు. భాను మాస్టర్, ఆయనతో మాట్లాడదాం. అఖండ గురించి, అసలు బాలయ్య గారితో ఆ స్టెప్పులు ఎలా వేయించారు, అసలు ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం. హలో అన్న. హాయ్. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? సో నేను ఫైన్. మీరు కూడా అసలు అంటే భాను మాస్టర్ అంటే పెద్ద ఏజ్లో ఉంటారు అనుకున్నాను అన్న, మీరేమో యంగ్ అండ్ డైనమిక్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అఖండ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి. అసలు ఏంటి, మీ ఎలా ఉంది రెస్పాన్స్, ఎలా ఉంది? రెస్పాన్స్ ఈజ్ అమేజింగ్. అసలు అఖండ విజయం ఇచ్చిన బాలయ్య ఫ్యాన్స్కి అండ్ మూవీ లవర్స్కి అందరికీ చాలా థ్యాంక్ యూ అండి. అసలు దాంట్లో జై బాలయ్య సాంగ్ని సూపర్ డూపర్ హిట్ చేసి, అంటే బాలయ్య ఫ్యాన్స్ ఏమి, యూత్ ఏమి, బాయ్స్, గర్ల్స్, ఫ్యామిలీస్, ఒక బాగా వైరల్ అయిన వీడియో చూశాను. ఫ్యామిలీస్ థియేటర్ స్క్రీన్ ముందెళ్ళి డాన్స్ చేయడం అనేది నాకు తెలిసి తెలుగు సినిమా హిస్టరీలో ఫస్ట్ టైం అది నేనైతే చూడడము. అంటే ఫ్యామిలీస్, ఆంటీస్, అంకుల్స్, అమ్మాయిలు వెళ్ళి స్క్రీన్ దగ్గర డాన్స్ ఆడడం అనేది అమేజింగ్. సూపర్ రెస్పాన్స్ ఫర్ అఖండ జై బాలయ్య సాంగ్. అది ఆ సక్సెస్ని నేను బాగా నా పర్సనల్ కెరియర్లో చాలా ఎంజాయ్ చేస్తున్నాను. ఓకే. సో బేసిక్గా భాను మాస్టర్, బాలకృష్ణ గారితో ఈ ఏజ్లో అలాంటి స్టెప్పులు వేయించడం అనేది అంటే అది సాధారణ విషయం కాదు. సో హోంవర్క్ ఎలా చేశారు, ఆ సాంగ్కి తగ్గట్టు బాలకృష్ణ గారిని ఎలా మోల్డ్ చేశారు, ఆయన ఎలా రెస్పాన్స్ అయ్యేవాళ్ళు, ఆయన రియాక్షన్స్ ఎలా ఉండే, ఏంటి ఆయన గురించి? అసలు నేను ఏదో బాలయ్య గారు డాన్సే చేయలేరు, నేనేదో చేయించాను అనేది ఇది కాదండి. బాలయ్య గారు ఏదైనా చేయగలరు. ఇప్పుడు ఆయనకి ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్ అనేది ఆయనకు అప్లికబుల్ అండి. ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నంబర్ ఆయనకు, అంతే. ఆయన మైండ్ సెట్తోని ఎంత హార్డ్ మూమెంట్ ఇచ్చినా చేయగల కెపాసిటీ ఉన్న హీరో బాలయ్య. అండ్ దీనికి వచ్చేసి నేను బోయపాటి గారికి సరైనోడ్లో టైటిల్ సాంగ్ డూడు డూడు సాంగ్ చేశాను. దానికి హ్యూజ్ రెస్పాన్స్. అప్పుడు భాను మాస్టర్ అనేది చాలామందికి తెలియదు, అంటే ఈ సాంగ్ భాను మాస్టర్ చేశాడని. ఇక్కడ ఏం జరిగిందంటే, ప్రీ రిలీజ్ ఈవెంట్లో బాలయ్య గారు పిలిచి నన్ను స్పెషల్గా ఇంట్రడ్యూస్ చేయడము, బోయపాటి గారు ఇంట్రడ్యూస్ చేయడం వల్ల బాగా తెలిసింది అందరికీ భాను మాస్టర్ చేశాడని. సో నేను సరైనోడ్లో ఆ సాంగ్ చేసిన తర్వాత మళ్ళీ బోయపాటి గారికి ఏ సాంగ్ చేయలేదు. మళ్ళీ అఖండలోనే నన్ను పిలిపించారు బోయపాటి గారు. పిలిపించి, భాను ఒక్కటే సాంగ్ ఉంది సినిమాలో, నాకు ఈ సాంగ్ అయిన తర్వాత ఒక 10 minutes మనం ఏ కథ చెప్పినా ఆడియన్స్ వినాలి, అంతలా ఉండాలని చెప్పారు. దానికి నేను నా హార్డ్ వర్క్ అంటూ ఏం లేదండి. ఈ సాంగ్ నేను ఫస్ట్ టైం బాలకృష్ణ గారికి చేస్తున్నాను. అది చేసింది ఎలా ఉండాలంటే, నాకు ఒక మెమరబుల్గా ఉండాలి, బాలకృష్ణ గారికి ఒక మెమరబుల్గా ఉండాలని ఇంటెన్షన్ తప్ప ఇంకోటి ఏంటంటే, ఫ్యాన్స్ ఎవడు కూర్చోద్ది ఈ సాంగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి, అది టార్గెట్. ఆ టార్గెట్ మేము రీచ్ అయ్యాము. ఈరోజు ఆ సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నాం. ఓకే. ముఖ్యంగా స్టెప్పులు అన్న, ఒక క్రియేట్ చేసే అసలు ఆయన వేసే స్టెప్పులు ఇలా వస్తుంటే ఆ షర్ట్స్ వెనక్కి వెళ్ళిపోవటాలు, అందులో నాకు ఇంకో చిన్న డౌట్ అన్న, ఆయనకి ఏదో హ్యాండ్ ఏదో డ్యామేజ్ దెబ్బ తగిలిందంట, ఏంటి ఎలాగైంది ఆ సాంగ్లో షూటింగ్లో? అది వచ్చేసి రేపు సాంగ్ షూటింగు, ఈరోజు రిహార్సల్ బాగానే జరిగింది, చేసి వెళ్ళారు సారు. యోగా చేసే అలవాటు ఉంది సార్కి. ఆ చేస్తూ ఏదో డైరెక్ట్ లెఫ్ట్ షోల్డర్ మీద ల్యాండ్ అయ్యారంట. అది బిఫోర్ ఇంజరీ ఉంది, అది మళ్ళీ బ్రేక్ అయింది. నెక్స్ట్ డే మార్నింగ్ యాజ్ ఇట్ ఈజ్ ఆయన షూట్కి వచ్చారు. వచ్చిన తర్వాత బోయపాటి గారు ఆపేద్దాం అనుకొని బాలకృష్ణ గారిని అడిగి చేద్దాం షూటింగ్, ఆపొద్దు, ఎందుకంటే 1.5 crore సాంగ్ సెట్, బాంబే నుంచి డాన్సర్స్, ఇక్కడి నుంచి డాన్సర్స్, టోటల్ 100 members, అదంతా వేస్ట్ అవుద్దని చెప్పేసి అసలు స్లోగా స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. మా ఇంటెన్షన్, నేను బాలయ్య సార్ దగ్గరికి వెళ్ళి ఏ మూమెంట్ చేద్దామంటే, బాల్ మూమెంట్ చేసేద్దాం ఫస్టే అన్నారు. అది ఆయన ఎనర్జీ. అంత లెఫ్ట్ హ్యాండ్ పెయిన్ పెట్టుకొని కూడా అస్సలు నువ్వు పెయిన్ ఉందని ఏం ఫీల్ అవ్వకు, మనం యాస్టీజ్ హెవీ మూమెంట్స్ పెట్టే ఫస్టే అని చెప్పి చేయడం జరిగింది. సాంగ్ అంతా విత్ పెయిన్తోని, అసలు ఫుల్ పెయిన్గా ఉంది. ఆ సాంగ్ అంతా అయిన తర్వాత ఆయన సర్జరీ చేయించుకున్నారు. ఓకే అన్న, అది ఏంటన్నా బాల్ ఇలా కొట్టంగానే మళ్ళీ ఇలా వెనక్కి ఎలా వచ్చింది? మీ మాయ, బాలకృష్ణ గారి మాయ?
బాలకృష్ణ గారి మాయే దాంట్లో నా కాంట్రిబ్యూషన్ అంతే. అది థ్యాంక్స్ టు బోయపాటి సార్. అంటే అక్కడ ఏదన్నా మూమెంట్ చేయొచ్చు. ఇప్పుడున్న జనరేషన్లో బాలకృష్ణ గారు ఏ మూమెంట్ చేసినా ఫ్యాన్స్ ఆడియన్స్ విజిల్ కొట్టే ప్లేస్ అది ఆడియోలో. అలాంటిది బోయపాటి సార్కి చాలా థ్యాంక్స్. అసలు బాల్ మూమెంట్ చేద్దామా అనుకొని చేద్దాము అంటే మా కాంబినేషన్లో వచ్చే హ్యాట్రిక్ మూవీ ఇది. ప్లస్ ఆడియన్స్ ఫస్ట్ ఈ సాంగ్ చూసేటప్పుడు ఒక హై ఫీల్ అవ్వాలి. హై అంటే ఓన్లీ మూమెంట్స్తో హై ఇయలేము, ఏదైనా ప్రాపర్టీ యాడ్ చేస్తే మనం హై ఇవ్వచ్చు అని అనిపించింది. ఆ బాల్ మూమెంట్ వచ్చిన తర్వాత బాలయ్య గారు నేర్చుకొని అద్భుతంగా పర్ఫామ్ చేశారు. అది క్రెడిట్ గోస్ టు ఫస్ట్ బోయపాటి సార్, నెక్స్ట్ బాలయ్య సార్. ఓకే, డన్. సో ఇప్పుడు బాలకృష్ణ గారి విషయానికి వస్తే బాలకృష్ణ గారితో ఎక్స్పీరియన్స్ ఏంటనేది భాను మాస్టర్ ఎలా చెప్తారో చూద్దాం. సో ఏంటి, ఎన్ని రోజులు చేశారు బాలకృష్ణ గారితో, ఎన్ని రోజులు వర్క్ చేశారు, ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి. బాలయ్య గారితో 1 డే రిహార్సల్, 5 days షూట్. ఈ సాంగ్ షూట్ వచ్చేసి 6 days, టోటల్ 6 days. ఫస్ట్ వెళ్ళే ముందు అందరిలాగే నాకు కూడా బాలయ్య అంటే ఏదేదో రూమర్స్ విన్నదే, ఆయన ఎలా భయం. అంతేగాని హీఈస్ సచ్ ఏ స్వీట్ హార్ట్ అండి. ఒక్కసారి బాలయ్య గారితో కలిస్తే మీకు అర్థమవుతుంది ఆయన ఏంటనేది. ఆయన చిన్నపిల్లాడు, ఒక మెచ్యూర్డ్ పర్సన్, ఈజ్ ఎ గైడ్, ఈజ్ ఎ లెర్నర్, ఈజ్ ఎ టీచర్, ఎవ్రీథింగ్ అండి. అంటే ఆయనతో ఉంటే లైఫ్ గురించి నేర్చుకోవచ్చు. ఇప్పుడు స్టూడెంట్గా ఎలా నేర్చుకోవాలో తెలుసుకోవచ్చు. ప్లస్ సెట్లో మనం ఒక హార్డ్ వర్క్ చేసేటప్పుడు మన 100% ఎలా ఇవ్వాలి నేర్చుకోవచ్చు. అది బాలయ్య అండి. సో ఏదైనా మర్చిపోలేని ఇన్సిడెంట్ బాలయ్య గారితో ఏమైనా జరగటం, మీరు డ్యాన్స్ నేర్పించేటప్పుడు చెప్పేటప్పుడు సో ఇలా చేద్దాం అలా చేద్దాం అని చెప్పేసి బాలకృష్ణ గారు అంటాం. సో అంటే మీరు చెప్పేటప్పుడు అమ్మో పెద్ద హీరో అని కొంచెం ఏమైనా భయపడి అలాంటివి ఏమైనా జరిగినాయి మాస్టర్? అస్సలు బాలయ్య గారు మీకు ఆ ఫీలింగ్ ఇవ్వరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఆ ఫీలింగ్తో వెళ్ళినా బాలకృష్ణ సార్ ఆ ఫీలింగే ఇవ్వరు. నేను ఎంత జోవియల్గా ఫస్ట్ మాట్లాడుతూ నవ్వుపిచ్చి నేను ఏ మూడ్లోకి తీసుకెళ్తాడంటే నీ ఫ్రెండ్లా ట్రీట్ చేస్తాడు లాస్ట్కి. అలా ఉంటుంది బాలకృష్ణ గారితో. అలా నాకు సింగిల్ పాయింట్ కూడా నేను టెన్షన్ పడ్డా. సింగిల్ పాయింట్ అంటే బోయపాటి గారు అంత కంఫర్టబుల్గా ఉంచారు, బాలకృష్ణ గారు అదే లెవెల్లో ఆయన అంత మంచిగా రిసీవ్ చేసుకున్నారు. ఏ మూమెంట్ కూడా నాకు తెలిసి నా కెరియర్లోనే ఇది ఫస్ట్ సాంగ్, నాట్ ఈవెన్ ఏ సింగిల్ మూమెంట్ నేను చేంజ్ చేయకుండా చేసిన సాంగ్. ఓకే, అంటే ఎక్కడ చేంజ్ చేయలేదా మాస్టర్? మీరు చెప్పినట్టు బాలకృష్ణ గారు చేశారు. అదే చెప్తాను కదా, బాలయ్య గారు ఈజ్ ఎ వెరీ గుడ్ స్టూడెంట్. ఆయనతో వర్క్ చేస్తుంటే ఆయన వెరీ డెడికేటెడ్ అండి. డైరెక్టర్, కొరియోగ్రాఫర్ ఏం డిసైడ్ చేశారో అది ఆయన కళ్ళు మూసుకొని చేస్తాడు అంతే. అది బాలయ్య అంటే. అది రిజల్ట్ ఈరోజు చూస్తున్నారు మీరు, ఎంత రెస్పాన్స్, హ్యూజ్ రెస్పాన్స్. అది ఒక హీరో అలా చేసినప్పుడే ఇంత సక్సెస్, ఇంత రెస్పాన్స్ వస్తుంది. అంటే మాస్టర్ బాలకృష్ణ గారు ఓకే, ఎనర్జీ ఓకే, మొత్తం అంతా ఓకే, కానీ ప్రజ్ఞా జైస్వాల్ గారు అసలు ప్రజ్ఞా జైస్వాల్ గారితో కూడా మీరు ఆ స్టెప్లు వేయించారు అని అంటే ఆవిడ ఇబ్బంది పడ్డారా ఆ స్టెప్పులు? మాస్టర్ లేదు, షీ ఈజ్ ఆల్సో గుడ్ డాన్సర్. ఆమె కూడా డాన్స్ వచ్చి ముందు నుంచే. కాకపోతే మేము ప్రజ్ఞతో 2 days రిహార్సల్ చేశాం కాబట్టి తను కూడా మంచి ఎక్స్ప్రెషన్స్, వెరీ హార్డ్ వర్కింగ్ గర్ల్. ఆమెకి ఈ సినిమా తర్వాత ఆమె కూడా నెక్స్ట్ అఖండ విజయాలు చాలా అందుకుంటుంది అనుకుంటున్నాను నేను. ఓకే, సో అంటే మీరు ఒక స్టెప్ కంపోజ్ చేసేటప్పుడు ఆ జై బాలయ్య అవన్నీ సో అంటే మీ ఇష్టం వచ్చినట్టు అలా చేసేసారా, లేకపోతే బాలకృష్ణ గారిని దృష్టిలో పెట్టుకునో, లేకపోతే బోయపాటి సీను గారు ఇలా కావాలి అలా కావాలని చెప్పారా, లేకపోతే మొత్తం అన్నీ చేసిన తర్వాత ఇలా ఉన్నాయి సార్ అని స్టెప్పులు చెప్పిన తర్వాత వాళ్ళు ఓకే చేశారా? లేదండి, అసలు బాలయ్య గారు బోయపాటి కాంబినేషన్ అంటేనే ఒక క్యూరియాసిటీ అందరిలో. ఎట్ ద సేమ్ టైం నన్ను బోయపాటి గారు అప్రోచ్ అయినప్పుడు కూడా ఆ ఫియర్, అంటే ఆ రెస్పాన్సిబిలిటీ ఉండింది నాకు. ఏంటంటే ఇది హ్యాట్రిక్ కాంబినేషన్, దీంట్లో మనం కూడా మన కాంట్రిబ్యూషన్ కూడా 100% ఉండాలి, ఏదైనా చేస్తే గ్రేట్గా వెళ్ళాలి అని చెప్పేసి ఆ ప్రిపరేషన్ ఉండింది ముందు. ఏదో డిఫరెంట్గా అయితే చేయాలి, అది ఏం చేస్తామనే తర్వాత ఆ ప్రిపరేషన్ ప్రాసెస్లో వచ్చిందే బాల్ మూమెంట్, షర్ట్ మూమెంట్, ఆ మిగతా డాన్స్ మూమెంట్స్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. సో అఖండ గురించి, బాలకృష్ణ గారి గురించి ఎంతో చక్కగా చెప్పారు. ఇప్పుడు ఈ అఖండమైన విజయాలు ముందు ముందు భాను మాస్టర్ ఇంకెన్నో అందుకోవాలని, ఇంకెంతోమంది స్టార్ హీరోలకి ఆయన కొరియోగ్రాఫర్గా చేయాలని ఆర్ట్ఫుల్గా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ఇట్.